ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్. వివిధ శాఖల్లోని ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను వంచిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగులకు అవకాశాలు నెరవేర్చిందని తెలిపారు. ఇక తనకు ఇంగ్లీష్ రాదన్న ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఇంగ్లీష్ రాని దేశాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో 3 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పర్వతగిరి మండలం మోత్యతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గమ్మ పండుగ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ ఘాతం జరిగింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ మోడీకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎస్ మేయర్ పాల్గొన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ ఓ పిల్లబచ్చ అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. తనపై విమర్శలు చేసిన ఎంపీ భరత్ కి కౌంటర్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఫైర్ అయ్యారు. ఒక్క చెప్పు చూపిస్తే వేలాది టీడీపీ కార్యకర్తల చెప్పులు భరత్ పై పడతాయంటున్నారు ఆదిరెడ్డి అప్పారావు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు చురకలంటించింది. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక పిటిషన్ను సుప్రీం ధర్మాసనం సోమవారం విచారించింది. అయితే మంత్రి అయి ఉండి పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారని ఉదయనిధిపై అసహనం వ్యక్తం చేసింది. ఆయన తీరును తీవ్రంగా తప్పుపడుతూ కేసు విచారణ ఈ నెల 15కి వాయిదా వేసింది. ఎండలు మండిపోతుండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. ఎల్నినో ప్రభావంతో మే వరకు వాతావరణం వేడిగానే ఉంటుందని తెలిపింది. ఇక మరోవైపు ఈ ఏడాది వేసవి అత్యంత తీవ్రమైనదిగా నమోదు కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెల్లడించింది. అవినీతికి పాల్పడిన ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగం ప్రసాదించిన పార్లమెంటరీ అధికారాల ద్వారా ఎలాంటి రక్షణ ఉండబోదని స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలు ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. ఎంపీలు ఎమ్మెల్యేలపై వచ్చే అవినీతి లంచాల ఆరోపణలపై కేసులు నమోదు చేయడంతో పాటు విచారణ సైతం జరపవచ్చని సుప్రీం తీర్పు వెల్లడించింది. ఏపీ రాజకీయాల్లో మళ్లీ చెప్పుల సంస్కృతి షురు అయింది. రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్ ఆదిరెడ్డి కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఆయన రాజకీయాలను అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారని విమర్శించారు. అధిక వడ్డీల పేరుతో పేదవాళ్ల ఇళ్లు స్థలాలను గుంజేసుకుంటున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆదిరెడ్డి చేసిన కామెంట్లను తప్పుపట్టిన భరత్ వారిపై అలాంటి వ్యాఖ్యలు చేసేవారికి చెప్పుతో సమాధానం చెబుతామంటూ ఒంటికాలి మీద లేచారు. ఎన్నికలంటే చాలు రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారు అనే మాటను వైసీపీ మరోసారి నిజం చేసింది. 3 రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా తమిళనాడు అడవుల్లో చందనం చెట్లు లేకుండా చేసిన ఘనుడు. అనేక మందిని చంపడమే కాకుండా ప్రముఖ కన్నడ నటుడు రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసిన కిరాతకుడు వీరప్పన్. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వీరప్పన్ని కూడా వాడేస్తుంది వైసీపీ. తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఏసీబీకి వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 49 కోట్లు పక్కదారి పట్టించారని సిరిసిల్ల జిల్లాకు చెందిన కూసా రవీందర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 49 కోట్లు నష్టం చూపించిన అధికారుల వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటూ ఏసీబీ డీజీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసంగంతో తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యావత్ భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలది మోడీ కుటుంబమేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇకపై మోడీ కుటుంబానికి చెందిన వారుగా భావించాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఔటర్ రింగ్ రోడ్డుపై క్రాస్ చేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతుడు ఆర్మీ సోల్జర్గా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సస్పెండ్ అయ్యారు. ఉద్యోగుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషన్ను తప్పుదోవ పట్టించినందుకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, ఎవరి ఉద్యోగం తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరారు. ఎల్బీ స్టేడియం చరిత్రలో మిగిలిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో ఆయన మాట్లాడారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజుగా చేసింది ఇదే ఎల్బీ స్టేడియంలో అన్నారు. అయితే అదేవిధంగా 2023లో డిసెంబర్ 7న తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి అభయహస్తం గ్యారంటీలపై ఇదే వేదికపై నుంచి సంతకాలు పెట్టి అమలు చేశామన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 420 సర్కార్ అని కొందరు, త్వరలో కూలిపోతుందని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తమ ప్రభుత్వాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా తాము మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలత్ కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా నాకు మరోసారి అవకాశం కల్పించిన కేసీఆర్ కు ధన్యవాదాలు అని ఆమె తెలిపారు. లోక్సభలో బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కొట్లాడానని, మహబూబాబాద్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఖుష్రుస్ ఖాన్ తెలిపారు. సికింద్రాబాద్ రేతి ఫైల్ బస్ డిపో ఆవరణలో నిర్వహించిన దసరా లక్కీ డిప్ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్లో తీయాల్సిన లక్కీ డ్రాను ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి అలసత్వం లేకుండా అధికారులు ఫిర్యాదులను స్వీకరించాలని సీఎం పలుమార్లు ఆదేశించినప్పటికీ అధికారుల తీరు మారటం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొట్టారు. పలు శాఖల అధికారులు రాకపోవడంతో ఫిర్యాదుదారులకు నిరీక్షణ తప్పలేదు. మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్లు మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. సదరు కార్పొరేషన్పై మంత్రి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సెల్ టవర్ ఎక్కి శ్రీనివాస్ అనే డిఎస్సీ అభ్యర్థి హల్చల్ చేశాడు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ కు చెందిన 2,000 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. లేని పక్షంలో పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించాడు. సాగునీటి కోసం హనుమకొండ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. అనంతసాగర్లోని ఎస్ఆర్ఎస్పీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు కాపాడేందుకు ఎస్ఆర్పీఎస్పీ కాలువ నీళ్లు వాగులోకి విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద సర్పంచులు నిరసన చేపట్టారు. తమ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాలరాయడాన్ని నిరసిస్తూ వారు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్లోని బీసీ హాస్టల్ వార్డెన్ స్వామిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. హాస్టల్లో వార్డెన్ ఎప్పుడూ అందుబాటులో ఉండదని వారు ఆరోపించారు. నిరసన చేపట్టిన నాయకులను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయటం లేదని ఆగ్రహిస్తూ గ్రామస్తులే ఇళ్లను ఆక్రమించుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కూసుమంచి మండలం దుబ్బతండాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచినా తమకు ఇవ్వటం లేదని సహనం కోల్పోయిన లబ్ధిదారులు వాటిని ఆక్రమించుకున్నారు.
వివేక హత్య కేసులో నార్కో అనాలిసిస్ పరీక్షకు నేను సిద్ధం, అవినాష్ నువ్వు సిద్ధమా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ బీటెక్ రవి సవాల్ విసిరారు. దమ్ముంటే అవినాష్ నార్కో అనాలిసిస్ పరీక్షకు ఒప్పుకోవాలన్నారు. కేసులో జగన్ హస్తం ఉందనేది తొందరలో బయటకు వస్తుందన్నారు. హన్మకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అక్కడి మున్సిపల్ చైర్మన్ అనితతో పాటు 7 కౌన్సిలర్లు జెడ్పీటీసీ నడికూడ సుమలత బీఆర్ఎస్ ను వీడారు. వారందరూ కాంతినగర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నంద్యాల జిల్లా ఆవుకు బస్టాండ్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పట్టపగలు తన భార్యపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు. రంగస్వామి అనే వ్యక్తి అవుకు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో తన భార్య కుమారిపై కత్తితో దాడికి తెగపడ్డాడు. ప్రయాణికులు అంతా చూస్తుండగానే అతి కిరాతకంగా హత్య చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలపై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా రామచంద్రపురంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతమైన తిరువురు ప్రజలకు కళ్ళు తాగే కోతులంటే ఏంటో తెలిసిందని చెప్పారు. అరాచకాలను సృష్టించేందుకే కొందరిని చంద్రబాబు పంపుతున్నారని ఆరోపించారు. చిన్న వయసులో అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న నవీన్ను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తుందన్నారు. నవీన్కు పూర్తిగా నయమయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ వైద్యుల్ని కోరారు. హన్మకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అక్కడ మున్సిపల్ చైర్మన్ అనితతో పాటు 7 కౌన్సిలర్లు జెడ్పీటీసీ నడికూడ సుమలత బీఆర్ఎస్ ను వీడారు. వారందరూ కాంతి భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉందని, కోర్టులపై నమ్మకాన్ని పెంచుతుందన్నారు. సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. వివేక హత్య కేసులో నార్కో అనాలిసిస్ పరీక్షకు నేను సిద్ధం, అవినాష్ నువ్వు సిద్ధమా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ బీటెక్ రవి సవాల్ విసిరారు. దమ్ముంటే అవినాష్ నార్కో అనాలిసిస్ పరీక్షకి ఒప్పుకోవాలన్నారు. కేసులో జగన్ హస్తం ఉందనేది తొందరలో బయటకు వస్తుందన్నారు. సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి తనదైన శైలిలో స్పందించారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లు ఉంటే 2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనని తెలిపారు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ తప్పుడు డాక్యుమెంట్లతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి మోసానికి పాల్పడిందని నెల్లూరు ఎస్పీ తెలిపారు. నారాయణ అనుబంధ సంస్థ ఇన్స్పైరా గతేడాది 92 బస్సులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఇన్స్టిట్యూషన్స్ పై రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించామన్నారు. ధర్మవరంలో బీజేపీ నేత గోనుకుంట్ల సూర్యనారాయణ, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మధ్య విభేదాలు పక్కుమన్నాయి. టీడీపీ కదలిరా బహిరంగ సభకు సూర్యనారాయణ 600 కార్ల ద్వారా జనాలను తరలిస్తుండగా పరిటాల శ్రీరామ్ వర్గీయులు అడ్డుకున్నారు. పలు కార్లను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా ఇటీవలే బాబు మోహన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీని పెద్దన్న అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంబోధించడం బాగుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ కోసం మోదీ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్నో రేవంత్ రెడ్డి బయటపెట్టాలని రాజాసింగ్ కోరారు. కేసీఆర్ మాదిరి రేవంత్ రెడ్డి మారకూడదని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏపీ డిఎస్సి పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో హైకోర్టు షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సచివాలయం తాకట్టు వ్యవహారంపై సిఆర్టీఎస్ స్పందించింది. రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధమని పేర్కొంది. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుంచి ఏపీ సిఆర్టీఐ ఎటువంటి రుణాన్ని పొందలేదని స్పష్టం చేసింది.
ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కాలేజ్ భూములు కూడా వదలకుండా యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలోని ఉమెన్స్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్కు సంబంధించిన భూమిని వైసీపీ నాయకులు జేసీబీతో చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుపడి ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ అన్నారు. ధర్మపురి పట్టణంలో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,70,000 కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాజమహేంద్రవరంలోని పాత కబేళ ప్రాంతంలో హైస్కూల్ కట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన ప్రదర్శన చేశారు. షాదీఖానా వద్దు హైస్కూల్ కావాలంటూ నినాదించారు. పాత కబేళ ప్రాంతంలో హైస్కూల్ కడతామని ఎంపీ పార్టీ మాట ఇచ్చి ఇప్పుడు ఆ స్థలం షాదీఖానాకు కేటాయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వేయడంతో చాలా సంతోషంగా ఉందని 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రంజీ నాయక్ అన్నారు. 1వ తేదీన వేతనాలు వేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం అని, అటువంటి అనంతపురాన్ని సస్యశ్యామలం చేసింది టీడీపీయేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. పెనుకొండ రా కదలరా సభలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసమే టీడీపీ, జనసేన కలిశాయన్నారు. తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ అండ్ కో అందిన కాడికి దోచుకుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భారీగా అవినీతి చేశారని అన్నారు. ఇటీవల కాలంలో సరిహద్దుల నుంచి దొంగచాటుగా అమెరికాలో ప్రవేశిస్తున్న వలసదారుల సంఖ్య అత్యధికమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అక్రమ వలసదారులను అరెస్టు చేసి జైలుకు పంపే అధికారం ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ వెల్లడించారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం ఫేమ్ పరశురాం డైరెక్టర్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా టైటిల్ లుక్, గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. క్లీన్ గా ఉన్న ఈ టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. టాటా గ్రూప్ నకు చెందిన టాటా మోటార్స్ తన కమర్షియల్, ప్యాసింజర్ వాహన విభాగాలను విడతీయనుంది. మెరుగైన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కమర్షియల్ వాహన విభాగం, దాని పెట్టుబడులు ఓ సంస్థగా, ప్యాసింజర్, ఎలక్ట్రికల్, జాగ్వార్ ల్యాండ్ రోవర్తో కూడిన ప్రయాణికుల వాహన విభాగం మరో సంస్థగా ఉంటాయని టాటా మోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గుజరాత్లోని జామ్నగర్లో ఇటీవల జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఉపాసన, రామ్ చరణ్ దంపతులు సందడి చేశారు. టాలీవుడ్ నుంచి కేవలం వీరు మాత్రమే హాజరయ్యారు. కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతాజీ, ముఖేష్ జీ ఆతిథ్యం సాటిలేనిది. మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి మా అభినందనలంటూ ఉపాసన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. క్రికెటర్ ధోని తన ఫేస్బుక్ అకౌంట్లో నేడు చేసిన పోస్ట్ అభిమానులను టెన్షన్కు గురిచేస్తుంది. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఎదురు చూడలేకున్న స్టే ట్యూన్డ్ అని పోస్ట్ చేశారు. అయితే న్యూ రోల్ ఏంటనేది చర్చానీయాంశమైంది. ధోని రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై జట్టుకు కోచ్గా ఉంటాడని, కోచ్ కాదు మెంటర్గా ఉంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ ఇచ్చి షాక్ ఇవ్వొద్దని చాలా మంది ధోనిని కోరుతున్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ఊరి పేరు భైరవకోన. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 4 వారాల ఒప్పందం ప్రకారం ఈ మూవీ మొదట మార్చి 15న వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ మార్చి 8 లేదా 9న సర్ప్రైజ్ స్ట్రీమింగ్ ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో
SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న సినిమాపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి పర్యవేక్షణలో మహేష్ కోసం 8 లుక్స్ ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమా 2026 ఉగాది కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. సెంట్రల్ కాలిఫోర్నియాలోని కింగ్ సిటీలో ఏర్పాటు చేసిన ఓ అవుట్డోర్ పార్టీకి హాజరైన వారిపై 3 దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 3 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 4గురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేకేఆర్ ఆటగాళ్లకు మెంటార్ గౌతమ్ గంభీర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. IPL అంటే బాలీవుడ్ తారలు మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలు కాదని ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఓ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ నా దృష్టిలో IPL అంటే ఏదో సరదాగా తీసుకునే అంశం కాదన్నారు. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వివరించారు. చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో సినిమాల్లో నటించి ప్రస్తుతం హాలీవుడ్లో రాణిస్తున్న నటి అవంతిక వందనపు తాజాగా టాలీవుడ్ గురించి మాట్లాడుతూ హాలీవుడ్లో రాణిస్తున్న ఇండియన్ యాక్టర్స్లో ఉండటం ఆనందంగా ఉంది. టాలీవుడ్లో నన్ను బాగా చూసుకున్నారు. ప్రేమం సెట్లో నాగ చైతన్య ప్రేమగా ఉండేవారు. కొత్త వారికి సమంత కాజల్ సపోర్ట్ చేస్తారు. మంచి పనులు చేస్తున్న సమంత విజయమే నాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది.